వెల్కమ్ టు డే 3. 6000 ప్లస్ ప్రీవియస్ ప్రశ్నలు రైల్వేలో అడిగిన వాటి గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్, ఏఎల్పి టెక్నీషియన్ నుండి ఈ క్వశ్చన్స్ అయితే సైన్స్, సోషల్, జీకే నుండి అడగడం జరిగింది. సో ప్రజెంట్ మనం సోషల్ నుండి స్టార్ట్ చేసాం కనుక ఇక్కడ నుండి చూద్దాం. ఓకేనా? రైట్. సో మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే అదర్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి షేర్ చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. అన్ని లింక్స్ మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. రైట్. సో కమింగ్ టు ద క్లాస్. లాస్ట్ క్లాస్లో మనం 50 క్వశ్చన్స్ వరకు నేర్చుకోవడం జరిగింది. ఈరోజు 51 నుండి 75 క్వశ్చన్స్ వరకు మరికొన్ని నేర్చుకోవడానికి చూద్దాం. హరప్పా సంస్కృతికి సంబంధించిన ప్రధాన సమాచారం ఏది అంటే పురావస్తు తవ్వకం. ఆ పురావస్తు తవ్వకాలలోనే వీటి గురించి బయటపడింది. సింధు లోయ నాగరికత నగరాలైన హరప్పా, మొహెంజదారో మరియు లోథల్లో భారతదేశంలో ఏది ఉంది అంటే లోథల్. ఆ మిగిలినవి ఎక్కడ ఉన్నాయనేది చెప్పండి వీలుంటే. ఏ యుగం లేదా ఏ కాలాన్ని చాల్కొలిథిక్ యుగం అని కూడా పిలవడం జరుగుతూ ఉంది. రాతి యుగం, కాపర్ స్టోనేజ్ అంట. సింధులోయ నాగరికత నగరమైన మొహెంజదారోను మొదట కనుగొన్న ప్రముఖ శాస్త్రవేత్త, పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? రకల్ దాస్ బెనర్జీ మొహెంజదారోను మొట్టమొదటిసారిగా కనుగొన్న వ్యక్తి. హరప్పా సంస్కృతికి సంబంధించిన ఉపకరణాలు మరియు ఆయుధాలు సాధారణంగా ఏ లోహంతో తయారు చేయబడ్డాయి? రాగి, టిన్ మరియు కాంస్యం. హరప్పా సంస్కృతిలో అధునాతన నీటి నిర్వహణ వ్యవస్థ ఉనికి ఎక్కడ తెలిసింది? ధోలావీరా. సింధులోయ నాగరికత ఆవిష్కరణతో సంబంధం ఉన్న ఇద్దరు భారతీయులు ఎవరు? రకల్ దాస్ బెనర్జీ మరియు దయారాం సాహ్ని గారు. స్కేల్ యొక్క ఆవిష్కరణ సింధులోయ ప్రజల తూనికలు మరియు కొలతలతో పరిచయాన్ని ఏర్పరిచింది. ఆ స్కేల్ అనేది ఎక్కడ కనుగొన్నారు కనుక చూస్తే లోథల్. తూనికలకు సంబంధించిన మెజర్మెంట్స్, ఐటమ్స్. బ్రిటిష్ కాలంలో కనుగొనబడిన మొదటి పురాతన నగరం ఏది? హరప్పా. సింధులోయ నాగరికత నాన్ ఆర్యన్ నాగరికత అని కూడా అంటారు, ఎందుకంటే అది పట్టణ నాగరికత. ప్రాచీన శిలాయుగము, నియోలిథిక్ యుగము, కాంస్య యుగము మరియు ఇనుప యుగములో హరప్పా నాగరికత వేటితో ముడిపడి ఉంది? కాంస్య యుగము. సో ఇవి కొన్నిసార్లు మనం మల్టిపుల్ టైమ్స్ చదువుతూ ఉంటేనే ఇవి గుర్తుంటాయండి. ఎందుకంటే ఇవి కొన్ని క్వశ్చన్స్ ఇందులో చూస్తే మనం రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్, రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా. బట్ ఇవి కొన్నిటిని ఇర్రెగ్యులర్. ఇప్పుడు సింధు నాగరికత ప్రజలు దేన్ని పూజిస్తారు అంటే పశుపతిని. ఇది రెగ్యులర్ క్వశ్చన్. ఇది ఓకేనా? ఇది రెగ్యులర్ క్వశ్చన్. ఈ 61 వచ్చేసి ఇర్రెగ్యులర్ క్వశ్చన్. సో ఇది మనం గ్రహించాలి. హరప్పా నాగరికత అవశేషాలను తొలిసారిగా కనుగొన్న పండితుడు ఎవరు? ఏ కన్నింగ్హమ్. సింధులోయ నాగరికత మరియు వేద సంస్కృతి మధ్య ముఖ్యమైన డిఫరెన్స్ ఏది? సింధులోయ నాగరికత పట్టణ నాగరికత, వేద సంస్కృతి అనేది గ్రామీణ ప్రాంతం. హరప్పా ప్రజలకు ఏ పంటతో పరిచయం లేదు? ఈ షుగర్ కేన్తో వాళ్ళకి పరిచయం లేదండి. చెరుకు గడ అంటే అప్పట్లో షుగర్ లేదు అనేది మనం చెప్పవచ్చు. ఓకేనా? హరప్పా నాగరికత యొక్క గొప్ప ధాన్యాగారము ఎక్కడ నుండి కనుగొనబడింది? గొప్ప ధాన్యాగారం మొహెంజదారోలో. మొత్తం వేదాల సంఖ్య 4. చరకుడు ఏ క్షేత్రంతో సంబంధం కలిగి ఉన్నాడు? ఆయుర్వేదంతో. ఖనిజాల నుండి లోహాల వెలికితీతపై రసరత్నాకర్ అనే పుస్తకాన్ని రచయిత రాశాడు. ఇదే రచయిత ఆయుర్వేదంపై ఆరోగ్యమంజరి అనే పుస్తకాన్ని కూడా రాశాడు. అతను ఎవరు అంటే రసరత్నాకర్ మరియు ఆరోగ్యమంజరి అనే బుక్ రచించిన రచయిత నాగసేన.
నెక్స్ట్ స్కంద పురాణంలో గర్వాల్ని ఏ పేరుతో పిలుస్తారు? కేదార్ఖండ్. పురాతన వేదం ఏది? ఋగ్వేదము. భారతీయ తత్వశాస్త్రంపై పురాతన ఆలోచన విధానం ఇది? సాంఖ్య. ఏ ఇతిహాసంలో రేవా నది అంటే నర్మదా నది గురించి ప్రస్తావించబడింది అంటే ఐతరేయ బ్రాహ్మణ అనే ఇతిహాసంలో తెలియజేయడం జరిగింది. ఆర్యులు భారతదేశానికి వాయువ్య దిశ నుండి భారతదేశంపై దాడి చేసి సింధులోయ నాగరికతను నాశనం చేశారనే పరికల్పనను మొదటిసారిగా ఏ చరిత్రకారుడు వివరించాడు? ఆర్యులు వాయువ్య సైడ్ నుండి వచ్చారు సో అని తెలియజేసింది ఎవరు? వీలర్. జండ్ అవెస్తా భాష ఏ వేదముతో దగ్గరి పోలికను కలిగి ఉందంటే ఋగ్వేదముతో. సో మనం కొన్ని క్వశ్చన్స్ ఇర్రెగ్యులర్గా ఉంటే బాధపడొద్దు, భయపడొద్దు ఎస్పెషల్లీ, ఎందుకంటే 100 క్వశ్చన్లలో 1-2 క్వశ్చన్స్ అట్లాంటివి వస్తాయి. ఓకేనా? సో కంగారు అవసరం లేకుండా మనం చేసేది బాగా ప్రిపేర్ అవ్వాలి, రెగ్యులర్గా వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకేనా? సో వీడియో లైక్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోకండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.